జ్ఞానేన రంశమత కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలీకగురుమండలమాశ్రితోహం సర్వాణి శిశిశేఖరాంఘ్రియుగళీ దివ్యార్చన ప్రస్ఫురద్ బ్రహ్మానందమరందపాన సుహితస్వాంతాః ప్రశాంతాః సదా ఏ స్మృత్యా సమకామకోటిఘటనౌ వ్యాపారకల్పద్రుమాః కాంక్ష్యాం సిద్ధిగతాన్ జగద్గురువరాన్ శ్రీచంద్రచూడాన్ భజే. పరీక్షన్ మహారాజు గారికి శుభయోగీంద్రుడు భాగవత తత్వాన్ని బోధిస్తూ శృతులు సాక్షాత్తుగా పరమాత్మ తత్వాన్ని ఎలా ప్రబోధ చేశాయో శృతి గీతలు అనే ఘట్టం ద్వారా ఆ విషయాన్ని అందిస్తున్నారు. శృతి గీతలు పరమాత్మతత్వాన్ని నిరూపించినట్టుగా ఇంకెవరు నిరూపించగలరు? అవి అంటాయి, స్వకృత విచిత్రయోనిషు విషన్నివహేతుతజా తరతమతశ్చకాసి అనలవతు స్వకృతానుభృతి. పరమాత్మ, నీవు ఈ జగత్తుల్ని సృజించి ప్రాణివర్గానికి తగిన రీతిలో ఉపయోగాలు కలగజేయడం కోసం నువ్వు చేసే ప్రయత్నం చాలా ఆశ్చర్యం. నీ స్థాయికి నువ్వు చాలా తక్కువకు వచ్చి దిగిపోయి నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. తరతమత చకాసి అనలవత స్వకృతానుకృతి. నువ్వు నిజంగా నీ స్వరూపం ఏమిటి అన్నట్లయితే ఆనంద స్వరూపమని, చిద్రూపమని ఇలాగా ఎంతో గొప్పగా వర్ణిస్తూ ఉంటాయి ఉపనిషత్తులు. అటువంటి నీవు ఈ జగత్తులన్నిటిని కూడాను సృజించదలుచుకున్నావు. ఈ సృజించినటువంటి జగత్తులన్నీ కూడా జడాలైనప్పుడు దానివల్ల ఉపయోగమేం లేదనే ఉద్దేశంతో పంచకోశాలలో తదాకారాకృతిగా నువ్వే మారిపోయి వాటికి ఒక రకమైనటువంటి చైతన్యాన్ని కల్పించడం చేసింది కూడా నువ్వే అనే విషయం చెప్పాం. అయితే వచ్చిన చిక్కు ఏమిటంటే, జడంతో ఎక్కువగా నువ్వు సంబంధం పెట్టుకోవడం చేత నువ్వు కూడా జడమైపోతావేమో. నువ్వు చేతన స్వరూపుడివి, చిద్రూపం, ఘనం, ఆనందం నీ స్వభావాలు. అదేమో దుఃఖం, జడం, అసత్తు ప్రపంచ స్వభావం. అసజ్జడ దుఃఖాత్మకమైనటువంటి ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటే నీవు కూడా ఆ స్థితి మారిపోతావేమో నాకు ఒక అనుమానం సుమా. అప్పుడు ఉపనిషత్తులన్నింటి కూడాను వైయత్యం వస్తుంది, వ్యాకోపం వస్తుంది. ఎట్లా ఇది నాకు అర్థం కావట్లేదు. దాని గురించి సరైనటువంటి వివరణ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని తన మనస్సులో ఉన్నటువంటి సందేహాన్ని పరీక్షన్ మహారాజు సుఖయోగేంద్రుడికి ఇలాగా అందించాడు. నీ స్వరూపాన్ని గురించి ఉపనిషత్తుల్లో మీరు చెప్పిన మాటలు, ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. ఏకో దేవ నా ద్వితీయోస్తి కశ్చిత్, రెండో దేవుడు లేడు కదా. సర్వభూతేషు గూఢ, సర్వభూతములలోనూ గూఢశ్చరసి, గూఢంగా సంచరిస్తున్నాడు. బృందావనంలో ఎవరికి తెలియకుండా, ఎవరో తెలియదు, ఎవరో పిల్లాడు అనుకుంటున్నారు అందరూ కూడా. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క స్వరూపం, ఆయన ఎవరో ఎవరికేం తెలుసు అసలు. వాళ్ళల్లో అలా కలిసిపోయి అలాగా తిరుగుతున్నాడు. వృష్ణిషు అందరిలోనూ ఆయన ఒకానొకడుగా ఉండిపోతున్నాడు.
కానీ పరమాత్మ అలాంటి వాడు కాదు కదా. ఆయన సాక్షాత్ వైకుంఠవాసుడు. ఇది పరమాత్మతత్వం అక్కడ సంచరిస్తుందన్నమాట. ఆయన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఈ ప్రపంచకం జడమైనట్టు అసంచర దుఃఖాత్మకమైనటువంటి ప్రపంచకాన్ని సృష్టించేటప్పుడు దీన్ని నడిపించడం కోసం, అంతర్యామిగా ఉండి దీన్ని నడిపించడం కోసం ఆయన చేసే ప్రయత్నం ఎంత విచిత్రమైనటువంటిదో, ఆశ్చర్యకరమైనటువంటిదో. తర్వాత మళ్ళీ అవతారాలు ఎత్తి, అవతారాలలో కూడా ఆయన అనేక ఇబ్బందులు పడుతూ సహిస్తూ ప్రజల్ని కాపాడటం కోసమని, రక్షించడం కోసమని ఆయన మళ్ళీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటూ గీతలో నేను మధ్య మధ్యలో ఒకసారి వచ్చి చూసేస్తూ ఉంటాను. నా సృష్టిలో అవకతవకలు ఏమైనా ప్రారంభమైనాయా, అనర్థం అనుభవిస్తారు, సరిచేయడం కోసం మధ్యలో వస్తూ ఉంటాను అని చెప్పుకున్నారు. మహాత్ములు ఎవరైనా దుర్మార్గులు పీడిస్తుంటే రక్షించడం కోసమే, దుర్మార్గుల్ని శిక్షించడం కోసం కూడా వస్తుంటాను అని అన్నారు ఆయన. ఇక రామావతారంలో చూస్తే ఆయన పడినటువంటి బాధ అంటే మన దృష్టిలో ఆయన బాధని మనం అనలేము. అది సర్వమానవులకు ఉండేటటువంటి రీతిలో నడిచారు ఆయన. దీనికోసమని ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇదంతా కేవలం ధర్మరక్షణ కోసమని, అధర్మ నిర్మూలన కోసమే చేసిన పని ఈ అవతార ప్రయోజనం అదేనా? అది కూడా ప్రయోజనమే. కానీ ఆయన చరిత్రలో చెప్పుకుని మనం పవిత్రులు అవ్వటం కోసమని, మన పాపాలు పోగొట్టుకోవడం కోసమని ఆయన అవతరిస్తూ ఉంటుంటారు. అది భాగవతంలో మనం ఈ చెబుతూనే ఉన్నాం, అడుగడున్నా కూడాను. దానికోసమని ఆయన ఎన్నో కష్టాలు అనుభవించి భార్యని రావణాసుడు ఎత్తుకుపోతే వాళ్ళని వీళ్ళని పట్టుకుని చాలా కష్టపడి ప్రయత్నాలు చేసినట్టుగా మనం రామాయణం అంతా తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి అంత కష్టపడాలా మన కోసమని? సృష్టి క్రమంలో ఆయన చేసినటువంటి కష్టము, వీటిలన్నింటినీ తయారు చేసి మనందరికి అందించటం, వీటిలన్నింటినీ సక్రమంగా నడిపించడం కోసం ప్రయత్నాలు చేయటం, అవన్నీ దొరుకుకున్న విషయాలు విన్నాం మనం. ఇప్పుడు అంటారు, నీవు చేసినటువంటి ఈ ప్రయత్నంలో, ఈ జగత్తులో నువ్వు కూడా దాంట్లో ప్రవేశించావు అని నేను అనుకుంటున్నాను. తత్సృష్ట్వా తదేవా అనుప్రావిశతు అని తైత్రీయం చెప్పింది. కానీ ప్రావిశతు అన్నప్పుడు ప్రావిశదివ అని చెప్పడం మంచిది. ప్రవేశించినట్లుగా ఉన్నాడు అని అనాలి, కానీ ప్రవేశించాడు అని మాత్రం అనటానికి అవకాశం లేదు. శృతిగీతల్లో ఇక్కడ అంటారు, స్వకృత విచిత్రయో నిషు విషన్నివా హేతుతయా, నువ్వు కారణంగా ప్రవేశించినట్లుగా ఉన్నావు అని అన్నారు. అంటే ఇక్కడ ఎందుకుని ఇలా ఇవ ప్రవేశించినట్లుగా అని ఎందుకన్నారా అని నాకు అనుమానం. ఏం లేదు, మామూలుగా లోకంలో ఒకడు ఇల్లు కట్టుకున్నాడు, గృహప్రవేశం. ఆ ఇంట్లోకి అవేళే వెళ్ళటం, వాడు గృహప్రవేశం అంటే అదే కదా దానికి అర్థం. అది నూతనంగా ఆ రోజున దాంట్లో ప్రవేశించడం. అంతకుముందు వాడు ఆ ఇంట్లోకి లేడు, ఇవాళ రోజున ప్రవేశిస్తున్నాడు, ఇలా ఉంటుంది. కానీ పరమాత్మ కూడా అలాగే ఈ జగత్తును సృజించి తన దాంట్లో ప్రవేశించడం అంటే, గృహప్రవేశం చేసినటువంటి గృహస్వామి లాంటి వాడు ఆ పరమాత్మ కాదు. ఆయన అంతకు ముందే ఉన్నాడు కాబట్టి అంతటా ఉంటాడు కనుక ప్రవేశించిన వాడు వలే కనపడుతున్నాడు అనే మాట ఇక్కడ వారు స్పష్టపరుస్తున్నారు. ప్రాగేవ విద్యమానత్వాత్ అంటాడు అడుగడుగునా కూడా. స్వకృత విచిత్రయో నిషు విషన్నివ హేతుతయా, ఉపాదాన కారణం. ఉపాదాన కారణం ఎప్పుడు కూడా కార్యానికి ముందు కూడా ఉంటుంది. అది లేకుండా కార్యం నీకు సిద్ధించదు. బంగారం లేకుండా నీ కుండలాలు రావు. ఇవాళ రోజున కుండలాలు తయారు చేసి కంకణాలు తయారు చేశాడు అని అంటే దానికి ముందు రెడీగా బంగారం పెట్టుకుంటాడు వాడు.
కుండలు తయారు చేయాలంటే అంతకుముందు మట్టి రెడీగా పెట్టుకుంటాడు. కారణం లేకుండా నీకు కార్యం సిద్ధించదు. కాబట్టి నువ్వు ఎప్పుడు పూర్వమే ఉండి ఉంటావు కాబట్టి దాంట్లో ప్రవేశించిన వాడి వలె ఉంటున్నావు అని ఉపనిషత్తులు చెబుతున్నాయ్యా అని పరీక్షణ్ మహారాజు గారికి సుఖయోగేంద్రుడు చెప్పాడు. అయితే ఈ సమస్య తీరిపోయినట్టే. కారణం ఏమిటంటే మామూలు గృహపతి గృహంలో ప్రవేశించిన వాళ్ళలాగా ఉన్నట్టయితే చికాకు వస్తుంది. అట్లా లేదు, ప్రవేశించినట్టుగా నీకు కనపడుతున్నాడు అంతే. అంతకుముందు కూడా ఉన్నాడు కాబట్టి ప్రవేశం అనేది ఎప్పుడు ఉంది, లేదంటే లేదు. కాబట్టి నువ్వు అసంఖ్యత దుఃఖాత్మకమైనటువంటి ప్రపంచంతో సంబంధం, దాంట్లో ప్రవేశం వాస్తవమైనటువంటి ప్రవేశం కాదు కాబట్టి దాంతో నీకు ఎటువంటి సంబంధం లేదు కనుక నీ అసంగత్వం చిద్రూపత్వానికి ఆనందత్వానికి ఎటువంటి భంగం లేదయ్యా అని ఉపనిషత్తులనే చెప్పిన విధానాన్ని పరీక్షణ్ మహారాజు గారికి సుఖయోగేంద్రుడు ఈ రహస్యం చెప్పారండి. పైగా లోకం మాత్రం ఇంత రహస్యాన్ని గ్రహించడం కష్టం. తరతమతశ్చ కాశీ అనలవతు స్వకృతానుకృతి. ప్రపంచం ఏమంటోంది అంటే ఈ ప్రవేశించినట్టుగా ఉన్నాడు, ఇదివరకే ఉన్నాడు, ఈ మాటలన్నీ వాళ్ళకి నచ్చలా. మాకు అవి తెలియదు అన్నారు. మాకు తెలిసింది ఏమిటో మేము చెబుతాం వినండి. ఏమిటి అంటే తరతమ భావంతో ఒక నిప్పు ఉందనుకో, కర్రల్ని అడవి అంటుకుంది, చెట్లు కాలుతున్నాయి. కొన్ని వంకరగా ఉన్న కర్రలు, కొన్ని బారుగా ఉన్న కర్రలు, కొన్ని గుండ్రంగా ఉన్న కర్రలు వగైరా. అవి ఎట్లా ఉంటే ఆ రకంగానే నిప్పు కూడా అలా ఉంటుంది. తరతమ భావాలతో వంకర నిప్పు, బారు నిప్పు, పొట్టి నిప్పు ఏమిటి మాటలు? వస్తుతః ఆ అగ్నికి ఇటువంటి దోషాలేం లేవు, వంకర గాని టెంకర గాని అలాంటిదేం లేవు. కానీ ఉపాధులు ఎలా ఉంటే అలాగే ఆయన కూడా తదాకారాకారితం అవుతున్నాడు. అంత మాత్రం చేత ఆయనకి అదే ఆకారం అనుకోవటం చాలా పొరపాటు. కాసేపు ఉంటే చన్నారిపోతుంది. మామూలు అగ్నిదేవుడు అగ్నిగానే ఉంటాడు ఎప్పుడు కూడా. అట్లాగే ఈ ప్రపంచంలో మనకి కుండలు, బాన్లు, పిడతలు వగైరా అవి చిన్న చిన్నవి, బారాంటివి, కూజాలు వగైరా ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అవన్నీ కూడాను మట్టి అయిపోతాయి. కనుక అదే సిద్ధాంతం అనుకోవడానికి అవకాశాలు లేవు. అలాగే మన శరీరాలు కూడా పంచకోశాలని సృజించాడు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలని. ఇవన్నీ కూడా ఆయనే ఈ రూపంతో ఉన్నట్టుగా ఉంటున్నాడు. మనం ఎంతకాలం ఉంటాం అసలు చెప్పలేం కదా. అయినప్పుడు లేనట్టే తర్వాత పోతాయి. మధ్యలో కొంతకాలం ప్రకాశిస్తూ ఉంటాయి. ఆదావంతే ఎన్నాస్తి వర్తమానే తత్వధానాడు గౌడపాద కారికల్లో. ఆదిలోనూ అంతంలో లేనిది మధ్యలో మాత్రం ఉందని ఎలా అనుకుంటున్నావు నువ్వు? అప్పుడు లేదన్నాడు ఆయన. అట్లాంటివి అథ వితథాసు అమూషు అవితతంతవధామ సమం విరజధియో అన్వయంతి అభివిపన్యవ ఏకరసం. పరమాత్మ అథ విదథాసు అమూషు, ఇవన్నీ వితథాసు అమూషు, ఈ సృష్టించినటువంటి ప్రపంచంలో ఉండే ప్రాణివర్గము, శరీరాలు ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి, అనిత్యమైనటువంటిది, మిథ్యాభూతమైనటువంటిది. ఎప్పుడుదాకా ఉంటాయో ఎప్పుడు పోతాయో మనకే తెలియదు, చెప్పలేం కదా. వితథాసు అమూషు, కానీ నీవు మాత్రం అవితథం తవ ధామ, నీవు మాత్రం సత్యంగా ఉండిపోతుంటావు. ఉంటే దాంట్లో ప్రకాశిస్తావు, లేకపోతే నీ ప్రకాశం నీకే ఉంటుంది. నీళ్లలో ప్రకాశించాడు సూర్యుడు. పిడతల్లో నీళ్లు పోసాం, మూకుళ్ళలో నీళ్లు పోసాం, బాణంలో నీళ్లు పోసాం, అన్నింటిలోనూ ప్రకాశించాడు. బాణలన్నీ తీసేసావు, పగలగొట్టేసావు, ఏం నీళ్లు లేవు, అసలు ప్రకాశించావు, పోయిందేముంది? ఆయనకేమైనా అంతరిక్ష లోకంలో ఉన్నటువంటి సూర్యుడికి ఏమైనా ఇబ్బందా? ఇక్కడ బాణలు పగిలిపోతే ఏం లేదు కదా. అలాగా ఈ జీవులు పోతారు, ఈ ఉపాధులు పోతుంటాయి. పోనీ ఆశ్చర్యం. కానీ ఇంకొకటి కూడా,
మన శరీరాల్లో ప్రవేశించి అయిపోతే ఆయన సత్యంగా ఉండటం అనేది, ఆయన కూడా ఈ రహస్యాన్ని మనందరికీ తెలియజేయడం కోసమని అసత్యమైనటువంటి కొన్ని దేహాల్లో ప్రవేశిస్తూ ఉంటుంటాడు. మత్స్యకూర్మ వరాహాది అవతారాలలో అలాంటి నీచోపాధుల్లో కూడా ప్రవేశించి ఆయన మనకి అవతార పురుషుడుగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఏదో మనుష్యుడంటే రామావతారంలో మనుష్యుడిగా రాజమహారాజు కుమారుడుగా పుట్టాడంటే సరే, ఏదో గౌరవం. అలాగే కృష్ణావతారం కూడా పర్వాలేదు. కానీ ఈ మత్స్యకూర్మ వరాహాది అవతారాలు ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా అనిత్యం. నీకు ఉపాధుల గురించినటువంటి విషయం నీకు అనవసరం అని చెప్పడం కోసమని అన్నింటిలోనూ ఉపాధుల్లోనూ అన్నింటిలోనూ ఆత్మస్వరూపాన్ని నేనే కనుక రక్షించడం కోసం నేను బయలుదేరాను అనే విషయం కూడా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అత వితథాసు అమూసు అవితథంతవధామసమం, అన్నింటిలోనూ నీ స్వరూపం సమానంగా అంతటా కూడా ఉంటావు. ఒక చోట ఎక్కువని ఒక చోట తక్కువని ఉండవు. అదేంటండి సమానమైతే మరి పశుపక్షాదులకు ఉండేటువంటి వాట్ల ఆత్మస్వరూపము మన ఆత్మస్వరూపం ఒకటవుతుందా? మనం వేదాలు అధ్యయనం చేస్తున్నాం, మరి పక్షులు కూడా వేదాధ్యయనాలు చేస్తున్నాయా అంటే పరమాత్మ యొక్క ప్రతిబింబ స్థితి అంతటా ఒకటే అని నేను అన్నా. అక్కడ ఆ మనసుల్లో ఉండే సంస్కారములు మాత్రం భిన్న భిన్నంగా ఉంటాయి. అక్కడ వాటికి వేదాలు రావు. ఆ ఉపాధుల్లో ఆ మనస్సుల్లో సంస్కారాత్మకంగా వేదాలు లేవు. అక్కడ అవి వేదాలు చెప్పలేవు. ఎక్కడి జన్మాంతరంలో ఉపాధులను సంపాదించుకుని వేద సంస్కారం కలిగినటువంటి ఉపాధులు మనస్సులు ఉంటాయో అక్కడ వేదాలు వాడు చెప్తారు. అంతేకాని పరమాత్మ యొక్క ప్రతిబింబంలో మాత్రం మార్పు ఉంది అనుకోవటం మాత్రం అంతటా ఒకటేగా ఉంటుంది, కానీ తేడా ఉండదు కదా. తామసమం విరజధియ నిర్మలమతయ, అందరూ కూడా ఈ రకంగా నేను తెలుసుకుంటున్నారు. నీ స్వరూపాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది అందరికీ సాధ్యం కాదు. విపన్యవ ఏకరసం అవయంతి, కొంతమందే ఐహికాముష్మిక ఫలముల యందు వ్యామోహం లేక కేవలం పరమాత్మనే మనం తెలుసుకోవాలనేటువంటి దృఢ నిశ్చయం, విశ్వాసం, జ్ఞానము ఎవరికి ఉంటుందో అలాంటి వాళ్ళే ఏకరసమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటూ ఉంటారు. స్వకృత పురేష్వీషు అబహి అంతరసం వర్ణం తవ పురుషం వదంతి అఖిల శక్తి ధృతో అంశకృతం ఇది నృపతిం వివిచ్య కవయో నిగమావపనం భవత ఉపాసతే అంఘ్రిమభవం భూవిశ్వసిత. మహాత్మా, శృతులన్నీ కూడాను నీ స్వరూపాన్ని బోధించటంలో అవి ఎలా ఉన్నాయంటే, అవిద్యాకామకర్మల వశాత్తు జీవుడు సంసారం అనుభవిస్తున్నటువంటి వాడిని ఉద్ధరించడం కోసమని అనేక రకాలుగా ఉపాయాలు చెప్పి వీళ్ళని బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి శృతులు. అంటే అతనికి ఐక్యాన్ని బోధించడానికి కోసమని శృతులు. తత్వమసి వాక్యం ఒకటి మనకు ప్రధానంగా తెలుసు. శ్రేష్టాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః అంటూ ఐక్యాన్ని బోధించు, జీవేశ్వరులకు ఐక్యాన్ని బోధించేటువంటి మరో శృతి. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడాను లక్షణంగా పరమాత్మ స్వరూపాన్ని జీవులందరికీ బోధిస్తున్నాయి. స్వకృతపురేషు అమీషు అమహి అంతరవసరణం తవ పురుషం వదంతి అఖిల శక్తి ధృతో అంశకృతం. అక్కడ ఉండేటటువంటి
జీవుడున్నాడే అంశకృతం, నీ యొక్క అంశం వాడే. అంశకృతం వదంతి, నువ్వు పరిపూర్ణుడివి. ఆ పరిపూర్ణమైనటువంటి స్వరూపంలోంచి ఒకనొక ఏకదేశం, ఒక ముక్క తుంపురు లాంటి వాడు జీవుడు అని మమైవాంశం జీవభూత సనాతన అంటూ గీతాచార్యుడు కూడా అన్నాడు. అఖిల శక్తి ధృతో అఖిల శక్తి సుసత్య యస్య పూర్ణస్య తవ అంశకృతం వదంతి. నువ్వు అఖిల శక్తులని కూడాను ధరించినటువంటి వాడివి. నీ యొక్క ఏకదేశం, ఒక ముక్క తుంపురు జీవుడు లోపల వెలుగుతున్నాడు. అది నీ దాంట్లోంచి కొంచెం చిన్న తుంపురు అన్నమాట. యథా అగ్నేర్ విస్ఫులింగా, అగ్ని నుండి ఒక చిన్న తుంపురు ముక్కలు ఎట్లా బయటకు వస్తున్నాయో అలాంటిదిగా నీలోంచి వచ్చినటువంటి ఏకదేశం ముక్క ఇదిగో ఈ జీవుడు అనమాట. కానీ ఈ జీవుడు ఇంత చిన్నవాడై ఉండి శాస్త్రం చెప్పిన ప్రకారంగా చూస్తే పరమాత్మ యొక్క అంశం అన్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంటే, ఇతను అవిద్యాకామ కర్మల యొక్క ప్రభావం చేత నేను అంతటి వాడిని, నేను ఇంతటి వాడిని, అంత గొప్పవాడిని అనుకుంటూ అహంకరిస్తూ ఉంటూ ఉంటాడు. అది కదా జరుగుతుండేటటువంటిది. పురేష్వమేషు అవహిరంతరవసరణం తవ పురుషం వదంతి. అందుకోసమని నీ స్వరూపాన్ని వేరు చేసి మనం వివరంగా తెలియజేసినట్లయితే, నువ్వు అనుకునేటటువంటి జీవుడు నేను, దేవతారాట్టు నేను, మహారాజాధిరాజుని, నేను చక్రవర్తిని, నేను ఫలానా వాణ్ణి అనుకునేటువంటి అహంకారం ఉండేందుకు అవకాశం ఉండదు. కానీ ఎవరు ఎటువంటి వారైనప్పటికీ ఈ జీవులందరికీ కూడాను ప్రభువైన వాడు పరమాత్మ కదా. ఆయన యొక్క అంశమే ఇదంటే ఆయన అంశి కాబట్టి, అంటే అంశాంశ భావం కాల్పనికం, వాస్తవం మాత్రం కాదు. నువ్వు ఒక ఏకదేశం చిన్న తుంపురు లాంటి వాడికి నువ్వు ఇలాంటి భావం ఉందంటే, నువ్వే ఇన్ని పనులు చేస్తున్నావు అంటే మరి పరమాత్మ ఆయన ఎంత ఇది తత్వమసి వాక్యం చెప్పింది. అసలు నువ్వు పరమాత్మ ఉన్నావని చెబుతోందిగా. అందువలన యస్య దేవే పరాభక్తి యథాదేవే తథాగరు తస్యేతే కథితాఖ్యర్థా ప్రకాశంతే మహాత్మనం అని ఉంది. కాబట్టి పరమాత్మని నిరంతరం ఎప్పుడైతే సేవ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ భావాలన్నిటిని కూడా పోగొట్టుకుని, మనం పరమాత్మ కంటే వేరు, ఆయన మనకంటే వేరనే భేదభావాన్ని తొలగించుకుని పరిపూర్ణమైనటువంటి ఆనంద స్వరూపంతో పరమాత్మతో ఐక్యాన్ని పొంది తత్వమసి వాక్యం చెప్పినట్టుగా అలాంటి వాళ్ళు ఇతి నృగతిం వివిచ్య కవయో నిగమావపనం భవత ఉపాసతే అంగ్రిం. స్వకర్మార్పణ విషయం నిగమావపనం. నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా పరమాత్మగా అర్పించు. బ్రహ్మార్పణం బ్రహ్మవై బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవతి అనగంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన యత్కరోసి యజ్ఞాసి యజ్జుహోసి దదాసియత్ యతపస్య చ కౌంతేయ తత్కురుషు మదర్పణం. అవన్నీ నాకు సమర్పించు, నీ యోగక్షేమాన్ని నేను చూస్తాను అని పరమాత్మ అన్నారు. కాబట్టి ఆ నిగమాపనం ఉందే, స్వకర్మార్పణం అనేటువంటి విషయం ఉందే, అవన్నీ కూడాను నీ పాదారవిందానికి నేను సమర్పించేస్తున్నాను. నీ పాదం అనేటటువంటిది అంఘ్రిం అభవం. ఈ నీ పాదాలను ఆశ్రయించిన వాళ్ళకి మళ్ళీ భవం అనేది, సంసారం అనేది, దాంట్లో పట్టం అనేటటువంటిది మళ్ళీ ఉండవు కదా. సంసారాన్ని నుండి విముక్తుడిని చేసి కృతార్థుడిని చేయటానికి ఇలాంటి స్వకర్మార్పణం అనేటటువంటి విషయం ఉంది. అది మోక్షానికి దారి తీస్తుంది క్రమక్రమంగా. ఎందుకంటే మనకి ప్రతిబంధకంగా ఉండేవి కర్మలే. ఆ కర్మలు రాను రాను ఫలములతో కూడి ప్రతిబంధకంగా ఉండిపోతున్నాయి. వాట్ల ఫలాలు అనుభవించడం కోసం మళ్ళీ జన్మలెత్తాల్సి వస్తుంది. ఎత్తిన తర్వాత మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటావు, వాట్ల ఫలాలు మళ్ళీ పేరుకుపోతున్నాయి.
అట్లా ఎప్పటి నుంచి జరుగుతోంది అంటే నీకు తెలియదు, చెప్పలేవు. అనంతంగా ఉంటుంది, ఇది తెలియదు కాదు. అందుకోసమని ఫలాభిసంధి లేకుండా కనుక కర్మలు చేసినట్లయితే అసలు ఈ గొడవే ఉండదు కదా. అటువంటి వాళ్ళు చప్పున మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కృతార్థులవుతారు. ఆ రకంగా ఉపాసన చేయాలి భగవంతుణ్ణి. అందువలన భక్తి మార్గంలో అర్చనం, వందనం, దాస్యం అంటూ నవవిధ భక్తుల గురించి భాగవతం ప్రహ్లాదోపాఖ్యానంలో మనకి చెప్పింది. ఆయన్ని అర్చించడం, వందనం చేయడం, ఇవన్నీ కూడాను ఆ భక్తి మార్గాల్లో ఇవన్నీ కూడాను చాలా ముఖ్యమైనటువంటివి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో పరమాత్మని సేవించుకుని అందరూ కృతార్థులైనారు అని నవవిధ భక్తుల గురించి మనం భాగవతంలో వింటూ ఉంటాం. కాబట్టి ఇది ఇంద్రుగతిం వివిచ్య కవయో నిగమావపనం భవత ఉపాసతే అంగ్రిమభవం భువి విశ్వసిత. ఈ భూలోకంలో అందరూ కూడాను ఇదే ఉచితమైనటువంటిది, ఇంకా దీనికోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కనుక అందరూ కృతార్థులయ్యే అవకాశం ఉంటుంది ఈ మార్గంలో వ్యవహరించినట్లయితే అని అంటూ ఈ రకమైనటువంటి ఉపపాదనంతా కూడా పరీక్షణ్ మహారాజు గారికి సుఖయోగీంద్రుడు అందించారు. అయితే చివరిలో చెప్పిన మాటల్లో ఏం కనపడుతోంది అంటే భక్తి మార్గానికి ప్రాముఖ్యం ఇచ్చినట్టుగా కనపడుతోంది. దాంట్లో రకరకాల భక్తులు ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది శ్రవణ భక్తి, కొంతమంది కీర్తన భక్తి. విష్ణోస్తు శ్రవణే పరీక్షిత భవతు. ఇక్కడే ఇద్దరున్నారు భక్తుల ముందు. శ్రవణం చేసే భక్తి పరీక్షణ్ మహారాజు గారిది. ఆయన శ్రవణం చేసి 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 చివరిలో పరమాత్మలో లీనమైపోయినాడు. ఆయన కీర్తన చేసి సుఖయోగీంద్రుడు, ఆయన కృతార్థుడైనాడు. ఆయన దొరికేప్పుడు కృతార్థుడు. విష్ణోస్తు శ్రవణే పరీక్షిత భవద్వయాసకి కీర్తనే ప్రహ్లాద స్మరణే. ప్రహ్లాదుడు నిరంతరం పరమాత్మను అలా ధ్యానం చేస్తూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు. హరి 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 అంటూ ఉంటాడు. ఆ స్మరణ ఆయన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంది, కాపాడుతూనే ఉంది. తదంగ్రి భజనే లక్ష్మీ పృథు పూజనే. పాదసేవ చేసి లక్ష్మీదేవి పరమాత్మని నిరంతరం పాదాలు సేవిస్తూ కృతార్థులారైనారు. ఆమె పృథు చక్రవర్తి ఎప్పుడు కూడా పూజ చేస్తాడు. పూజ అంటే ఆయన చేత వచ్చినట్టుగా ఇంకెవరికి తెలియదు. అంగ్రి భజనే లక్ష్మీ పృథు పూజనే. ఇంకా అనేక మంది భక్తులు ప్రహ్లాద స్మరణే తదంగ్రి భజనే లక్ష్మీ పృథు పూజనే. ఈ రకంగా చూసినట్లయితే అనేక మంది అనేక రకాలుగా, అందరిలో కల్లా ఇంకా ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్ళు గోపికలు ఉన్నారు. అసలు అది పరాకాష్ఠ. వారికి ఉన్నటువంటి భక్తి ఇంకా సృష్టిలో మనం ఎక్కడా కూడా చూడం. వాళ్ళు సర్వస్వాన్ని పరమాత్మగా అర్పించేశారు. వాళ్ళ దగ్గర ఇంకా ఏం లేవు. భర్తలు లేరు, పిల్లలు లేరు, ఆస్తులు లేవు, ఇల్లు లేవు, వాకిళ్ళు లేవు, అన్నీ కూడాను వాళ్ళు విడిచిపెట్టేసేసారు. అన్నీ ఆయనకే అర్పించేశారు. అలా అర్పించినప్పుడు వాళ్ళ యోగక్షేమం ఆయనే చూస్తాను అని చెప్పాడు కదా. అది మనం భాగవతంలో అక్రూరుడు తర్వాత పరమాత్మను తీసుకురావటం, ఆ తర్వాత ఉద్ధవుణ్ణి బృందావనానికి పరమాత్మ పంపించటం, ఈ వృత్తాంతం అంతా కూడా భాగవతంలో వింటూ ఉంటాం. అంటే బృందావనంలో ఉన్నటువంటి గోపికల యొక్క తాత్విక స్థితి అది చూసి ఉద్ధవుడు ఆశ్చర్యపోయినట్టుగా మనకి ఒక శ్లోకం చూద్దాం. అంటే ఉద్ధవుడు కూడా చాలా గొప్ప భక్తుడు. అసలు భాగవతంలో ఉద్ధవ గీత ఎక్కువగా ఉంది. పరమాత్మ ఉద్ధవుడు చెప్పినటువంటి ఘట్టాలు కూడా ఉన్నాయి. అటువంటి వాడైనా కూడా గోపిక దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భక్తిని చూసి ఆశ్చర్యపోయి, నేనే పెద్ద గొప్ప భక్తుడిని అనుకున్నాను, వీళ్ళ ముందు నా భక్తి ఎంత అనేటటువంటి భావం కలిగింది ఆయనకి. వాళ్ళని ఓదార్చినమని కృష్ణ పరమాత్మ పంపించారు.
బృందావనం నుంచి బయలుదేరి కంస సంహారం కోసం మధురా నగరానికి వచ్చేటప్పుడు శాంతం పూర్తిగా వాళ్ళతో చెప్పి చెప్పకుండా అనుమతి తీసుకోకుండా వచ్చేసారు ఆయన. శాంతం చెబితే వాడు వెళ్ళనివ్వరు, తన కర్తవ్యాలు చాలా ఉన్నాయి దేశంలో, అవతార ప్రయోజనాలు పూర్తి చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఒకే చోట అక్కడే ఉండిపోతే ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా వారి అనుగ్రహం ఎలా కలుగుతుంది అనే ఉద్దేశంతో వారు అట్లా నడిచారు. అయినా వాళ్ళని ఓదార్చడం కోసమని భక్తుడైనటువంటి ఉద్ధవుడిని పిలిచి ఆయనతో జాగ్రత్తగా మాట్లాడు సుమా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు అవసరం నా కోసం ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తారు, మన్మనస్కాహ, కేవలం నా మనస్సే, వారికి వేరే మనస్సు అంటూ ఉన్నది అసలు, సో జాగ్రత్తగా నువ్వు మాట్లాడు అని చెప్పి పంపించారు. వాళ్ళ ధోరణి అంతా చూశారు. ఆయన ఆశ్చర్యపోయినాడు. చివరిలో ఒక మాట అనుకున్నాడు, ఆసామోహో చరణరేణు చుషామహం శ్యాం బృందావనే కింపిగుల్మల తోషదీనాం యాదుశ్చిజం సుజనమార్య పథంచ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం అన్నాడు ఆయన. ఆయన ఎట్లా భావం పడ్డాడంటే, వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, నేను కూడా వీళ్లతో పాటు బృందావనంలో ఉంటే బాగుండేది, వీళ్లతో పాటు కాదు, వీళ్ళు నడిచే మార్గంలో చెట్టు పుట్ట అయి పుట్టినా కూడా అదృష్టవంతుడిని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ పాదధూళి పడుతుంది కదా ఆ చెట్ల మీద. మనం నడుస్తుంటే రోడ్డు మీద ఉన్నటువంటి దుమ్ము పక్కన ఉన్న చెట్ల మీద పడుతుంది. అది పాదధూళి, సాక్షాత్ పరమాత్మ నడుస్తూ ఉంటుంటారు, గోవులు నడుస్తున్నాయి, గోపికలు నడుస్తుంటారు. ఎందుకోసమని అలా పాదధూళి కోసమని చెట్టు పుట్టయి పుట్టితే బాగుండే, అంత నీచమైనటువంటి జన్మ కూడా అయినా పర్వాలేదు అనుకుంటూ ఇలా ఎందుకు అనుకున్నావు, అంత భాగవతోత్తముడివి ఉద్ధవుడివి కదా నువ్వు అని అంటే, యా దుశ్చజం సుజనమార్య పథంచ హిత్వా, ఎవరు చేయని పని వాళ్ళు చేశారు. ఏమిటి చేశారు? వాళ్ళకు ఉండేటటువంటి ఇహలోక పరలోక భోగాలకు సంబంధించినటువంటి సమస్త కర్మలు కర్మఫలాలన్నింటి కూడా విడిచిపెట్టేశారు వాడు. అది ఎవరు చేస్తారండి? ఇహలోక భోగాల్ని విడిచిపెట్టడం వరకు కూడా కొంతవరకు చేయొచ్చు, కానీ పరలోక భోగాలకు సంబంధించినటువంటి కర్మఫలాలు కూడా విడిచిపెట్టేశారంటే ఆశ్చర్యం. అదే కాదు, వాళ్ళు స్వజనులు కూడా విడిచిపెట్టేశారు. వాళ్ళకి ఎవరు కావాల్సిన వాళ్ళు లేరు అసలు. వాళ్ళకు ఒక్క ఆయన ఉన్నాడు, కృష్ణ పరమాత్మ, చాలు. ఆయన ఉంటే సమస్త రోగాలు ఉన్నట్టే అండ. వీళ్ళందరూ ఏం చేస్తారండి? ఈ బంధువులందరూ మన ఏడిపించే వాళ్లే గాని మన దగ్గర ఏమన్నా ఉంటే పట్టుకెళ్దామని మన ఏదో వేళాకోళం చేయడానికి సిద్ధంగా ఉంటారు. మనకు ఉపయోగించేవాడు ఒక్కడు లేడు. అందువల్ల వాళ్ళు అవన్నీ కూడా విడిచిపెట్టేసి పరమాత్మనే పెట్టుకున్నారు. భేజురు ముకుంద పదవీం శృతిభిర్విమృగ్యాం, వేదాలన్నీ కూడా వెతుకుతున్నాయి. ఇప్పుడు మనం శృతిగీతలను చెబుతున్నాం. ఈ శృతులు మాట్లాడటం అనేటటువంటిది చాలా చోట్ల ఉంది. దేవి భాగవతంలో కూడా 4వ అధ్యాయంలో శృతిగీతలు ఉన్నాయి. శృతులు సాక్షాత్ పరమాత్మ స్వరూపాన్ని బోధిస్తుంటూ ఉంటాయి. అవి వెతుకుతూ ఉంటున్నాయి, ఎక్కడున్నాడు ఈయన, అన్నిటినీ సృజించాడు, పంచకోశాలు సృజించాడని అన్నావు కదా, ఆ పంచకోశాలలో అన్నమయ కోశం ఆయనేనా? లేదండి, తస్మాద్వా ఏతస్మాదంతర సమయాత్ అన్యోంతర ఆత్మ ప్రాణమయ అనంటూ, అది కాదండి ప్రాణమయ కోశం ఇంకోటి, ఒకవేళ అదైనా కాదండి మనోమయ కోశం అదైనా అంటూ ఇట్లా అనేకం వెతికి చివరికి ఇవేవి కావని చెప్పి ఎక్కడో బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని వెతికి చెప్పింది. అట్లా శృతులు వెతుకుతూ ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఉందో దాన్ని వాళ్ళు పట్టుకున్నారండి. వాళ్ళకి ఎలా సాధ్యమైందో అర్థం కావటం లేదు. మహాత్ములు మహర్షులు వేల సంవత్సరాల సమాధిలో ఉన్నా కూడా దొరకనటువంటి తత్వం వాళ్ళకి చేతిలో, అలవాట్లో, స్వాధీనంలో ఉంది. ఆయన భక్తికి స్వాధీనమైనట్టుగా ఇంకా దేనికి కూడా స్వాధీనం కాడు. అందువలన ఇక్కడ కూడా మాట్లాడుతూ మనకు అలాంటి పరమాత్మ లభించాలి అన్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి ప్రతిబంధక సామగ్రి పోగొట్టుకోవాలి. అది పోతే మన ఎవరేం చేయరు.
దొంగొచ్చాడు, వాడు మనని చంపేస్తాడు. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా చంపేస్తాడు వాడు. కాబట్టి మనం, బాబు ఇదిగో తాళం చెవులు తీసుకో, ఏమైనా ఉంటే వెతుక్కుని తీసుకెళ్ళిపో అని విడిచిపెట్టేసామనుకోండి, మనం రక్షింపబడతాం. ముందు పోతే పోయింది. అట్లాగా మన దగ్గర ఉన్నటువంటి ఈ ఐహిక భోగాలు, ఆముష్మిక భోగాలకు సంబంధించిన ఈ కర్మలు, కర్మఫలాలన్నింటి కూడా పరమాత్మ కప్పించేసామనుకోండి, నువ్వు ఎలా ఉంటావు? కేవలంగా ఉంటావు అంతే. ఇంకా నిన్ను అడిగేది ఉంటుంది. అందువలన అలాంటి వారిని ఆయన రక్షిస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళు అంటూ ఆయన చెప్పారు. ఇక్కడ కూడా మాట్లాడుతూ, నీ పాదపద్మం అనేటువంటి అభవం ఇది మరి మళ్ళీ తిరిగి జన్మకి కారణం కాదు. అటువంటి దాన్ని ఉపాసన చేస్తుంటారు కవులు, జ్ఞానులు, మహాత్ములు, యోగీశ్వరులు, కొంతమంది మహాత్ములు ఉంటారు. అలాంటి వాళ్ళు విశ్వసిత, వాళ్ళు విశ్వాసం గల వాళ్ళు. విశ్వాసం ఉండాలి, విశ్వాస కర్తవ్య. ఇదంతా ఆయన ఏదో గొప్ప కోసం చెబుతున్నాడు, ఆయనకేం పని లేదు, శృతిలో ఏమో ఇదంతా చెప్పిందా నిజమేనా అని చాలా మందికి ఈ ప్రపంచకంలో విశ్వాసం లేదు. అసలు నమ్మరు ఎవరో కూడా. మనం ఏం చేస్తాం దానికి? అందువల్ల అస్థి చెవోపలబ్ధవ్య అస్థి భావ ప్రసేదతి అని చెప్పింది కఠోపనిషత్తు. పరమాత్మ ఉన్నాడు అంటే నువ్వు ఉంటావు. అసన్నేవస భవతి అసద్బ్రహ్మేతి వేద చేత్ అస్థి బ్రహ్మేతి చేద్ వేద సంతమేనంతతో విదురుతి అని తైత్రీయం చెప్పింది. కాబట్టి ఇవన్నీ పాత పురాణాలు, పాత చింతకాయ పచ్చడి కబుర్లు అని అనుకున్న వాళ్ళు ఉన్నారనుకో, వారికో నమస్కారం. కాబట్టి ఇలాంటి తత్వాన్ని పరీక్షణ్ మహారాజు గారికి శృతిగీతలు చెప్పినటువంటి ప్రబోధ, అధ్యాత్మ విద్య ప్రబోధ, అద్వైత జ్ఞాన ప్రబోధ సుఖయోగేంద్రుడు ఈ రకంగా చేశారు.